హాయ్ అండి, నేను మీ విజయ. పునీర సోయిలో అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు పిల్లలు ఇష్టపడే స్మైలీ చెప్తాను. చూడండి, చాలా బాగుంటుంది. మీద నుంచి క్రిస్పీగా ఉంటుంది, లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇది 2 నుంచి 4 దుంపలతో చేసుకుంటే బోల్డ్ అవుతుందండి. మార్కెట్ కన్నా ఇంట్లో బాగా చేసుకోవచ్చు. రండి, ఇది ఎలా చేస్తారో చెప్తాను. దీనికోసం 4 బంగాళదుంపలండి, ఉడికించిన బంగాళదుంపలు, అలాగే కార్న్ఫ్లోరు, గోధుమ నూక, ఉప్పు, ఇవేనండి కావాలి దీనికి. తర్వాత వేయించుకుందికి నూనె. ఈ 4 ఐటెంతోనే అయిపోతుందండి. చాలా చాలా బాగుంటుంది. రండి, ఇది ఎలా చేస్తారో చెప్తాను. ముందుగా బంగాళదుంపల తొక్కలు తీసుకోవాలి. తొక్కలు లేకుండా శుభ్రంగా తీసుకొని పెట్టుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారాలండి. చల్లారిన తర్వాతే తొక్క తీసుకోవాలి. వేడి మీద తొక్క తీయకూడదు, రాదు, ముద్దగా అయిపోతుంది. అందుకని బంగాళదుంపలు ఉడికించిన తర్వాత చల్లారి పెట్టేయాలి. బాగా చల్లారిన తర్వాతే దీనికి తొక్క తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు దుంపలకి గ్రేట్ చేయాలి. చూడండి, ఒక ప్లేట్ తీసుకొని అందులో ఈ 4 దుంపలు గ్రేట్ చేయాలండి. చాలా బాగుంటుంది ఇది. పిల్లలు ఎంతో ఇష్టపడతారు. 4 దుంపలతోనే బోల్డ్ అవుతాయండి ఇది. పిల్లలకి ఇప్పుడు సెలవులు కూడా కదా, ఇంట్లో ఉంటారు. ఇలాంటివి చేసి పెట్టారనుకోండి, చాలా సరదాగా వాళ్ళందరూ తింటారు. చూడండి, ఈ దుంపలు గ్రేట్ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోని 4 చెంచాలు గోధుమ నూక ఇది వేసుకోవాలి. 4 చెంచాలు వేయాలండి. చాలా క్రిస్పీగా వస్తే చాలా బాగుంటాయి. అలాగే 4 చెంచాలు కార్న్ఫ్లోర్ ఇది కూడా వేసుకోవాలి. ముందు 3 చెంచాలు వేస్తాను, తర్వాత ఇంకో చెంచా వేసుకోవచ్చు. అలాగే కొంచెం ఉప్పు వేయాలి. ఎక్కువ తగలదు ఇందులో కారం అది ఉండదండి, ఎందుకంటే పిల్లలు తింటారు ఇది చాలా సరదాగా. ఇప్పుడు దీన్ని గోధుమ పిండిలాగా కలుపుకోవాలి. ఇక డో తయారు చేసుకోవాలి. నీళ్ళు కూడా పోయక్కర్లేదు, దీంతోనే ఇదిలాగా డో తయారైపోతుంది. గట్టిగా చేసేసుకోవాలి. ఇందులో కారం, పసుపు, ఉప్పు ఏం అక్కర్లేదండి. ఉప్పు తప్పించి ఏం వేయరు. కావాలంటే వేసుకోవచ్చు పెప్పర్ కొంచెం, కానీ అవసరం లేదు. కొంచెం పలుచగా అనిపించింది, అందుకని కొంచెం కార్న్ఫ్లోర్ ఇంకొంచెం వేసుకుంటాను. 2 చెంచాలు చాలండి. ఇప్పుడు దీన్ని కలిపేసుకోవాలి. సరే, ఇలా డో తయారైపోయింది. ఇక అసలు అంటుకోదు, ఎంత బాగా అయిపోయింది చూసారా. చేతికి కొంచెం నూనె రాసుకొని కలుపుకోవచ్చు. ఇంకా పలుచగా తగులుతున్నది అనుకుంటే ఒకసారి కార్న్ఫ్లోర్ ఇంకా వేసుకోవచ్చు. చూడండి, ఇలా ఒత్తుకోవాలి. కొంచెం అలంగానే ఒత్తుకోవాలి, పలుచగా కాదు. ఇదిగో ఇలా ఇంత తిక్కుగా ఉండాలండి. ఒత్తుకున్న తర్వాత ఒక చిన్న గిన్నె లాంటి తీసుకోండి, కప్పు అయినా పర్వాలేదు. దానికి పిండి రాసుకొని ఇదిగో ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. సరే, ఇంత తిక్కుగా ఉండాలి. ఇది ఇప్పుడు తీసేయచ్చు. ఇగో ఇలా తీసేసి దీనికి ఇప్పుడు కళ్ళు పెట్టాలి. కళ్ళు కంటే మనకు పెన్సిల్ ఉన్నా పర్వాలేదండి, పెన్ ఉన్నా పర్వాలేదు. దాన్ని కొంచెం నూనెలో డిప్ చేసి ఇదిగో ఇలాగా 1, 2 కళ్ళు ఇలా పెట్టేయాలండి. అన్నిటికీ ఇలా కళ్ళు పెట్టాలి. ఇదిగో సరే, కళ్ళు. లేకపోతే స్ట్రా అయినా తీసుకోవచ్చు, స్ట్రాతో అయినా పెట్టుకోవచ్చు. ఇగో స్ట్రా కానీ కొంచెం ప్లాస్టిక్ది ఉండాలి, కాగితం స్ట్రా బాగుండదు, అవ్వదు దాంతో. ఇలా అన్నిటికీ కళ్ళు పెట్టుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఒక స్పూన్ తీసుకోవాలి. స్పూన్ తీసుకొని దాన్ని చూడండి మధ్యన ఒక మాట ఇలా పెట్టి ఇటో మాటు అటో మాటు ఇలా తిప్పామనుకోండి, దాని మూత అయిపోతుంది. ఇదిగో చూసారా, స్మైల్ వచ్చేస్తుంది. ఇక వచ్చేసారా ఇలాగా
కొంచెం ఇటు అటు తిప్పితే చాలండి, అయిపోతుంది. ఇలా అవుతుందండి. ఇక చూసారా, ఇలా కొంచెం కొంచెం విడివిడిగా కొంచెం దూరం చేసారనుకోండి, నవ్వుతున్నట్టు కనబడుతుంది. ఇదిగో ఇలా చూసారా, ఇది స్మైలీ అయిపోయింది. ఇప్పుడు ఇదేం చేస్తామంటే అరగంట సేపు ఫ్రీజర్లో పెట్టేయాలి. ఇదిగోటండి, ఫ్రిడ్జ్లోంచి తీసి పెట్టాను. 15 నిమిషాలు, అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇదిగో చూసారా ఎంత గట్టిగా అయిపోయిందో. ఇప్పుడు ఇది వేయించుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్నాను, మూకుడు పెట్టి నూనె పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, ఒక్కొక్కటి వేయించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టాలి, హైలో పెట్టకూడదు. హైలో పెట్టామంటే మాడిపోతుంది. చూడండి, ఇలా స్లోగా వేయించేసుకోవాలి. ఇది ఎక్కువ టైం పట్టదండి, వేగమే వేగిపోతుంది ఇది. చూడండి, ఇదిగోటండి అయిపోయి. చూడండి బ్రౌన్ కలర్ వచ్చేసింది, చూసారా. ఇది ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ కలర్ రావాలి, పిల్లలు ఇది చాలా ఇష్టపడతారు. చూడండి, ఇది నెలనాళ్ళు కూడా ఉంటాయండి. మీరు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారనుకోండి, ఫ్రీజర్లో పెట్టాలి, ఫ్రిడ్జ్లో కాదు. 1 మంత్ కూడా ఇది అలా ఉండిపోతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వేయించుకోవచ్చు. ఇంకా చూసారా, స్మైలీ రెడీ అయిపోయి, పైనుంచి చాలా క్రిస్పీగా ఉంటాయి, లోపల నుంచి సాఫ్ట్గా ఉంటాయి. ఇదిగో చూడండి. మరి మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. అలాగే నా వీడియో కానీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్గా చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.